తెలంగాణలో లేదంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే మన దగ్గర నిజంగా ఈ బ్లడ్ డొనేషన్ మూమెంట్లో బాగా పనిచేసి నిజంగా ప్రజలకు ఉపయోగపడ్డ ఏమున్నాయి అవి? బ్లడ్ బ్యాంక్స్ అంటారు. బ్లడ్ బ్యాంక్స్లో ప్రతి మనం ఎక్కువ చిరంజీవి వింటా ఉంటాం కదా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండి. ఇక్కడ మనకి దేశవ్యాప్తంగా మనకి ఒక 3 రకాల బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి సార్. ఒకటేమో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే బ్లడ్ బ్యాంక్స్ అండి, ఇంకొకటేమో స్వచ్ఛంద సంస్థలు అంటే లయన్స్ క్లబ్ కానీ రెడ్ క్రాస్ కానీ, మూడోదేమో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ అండి. ప్రైవేట్ అంటే ఇండివిజువల్ పర్సన్స్ పెట్టచ్చు, లేదా 2-3 హాస్పిటల్స్, కొన్ని హాస్పిటల్స్ కలిసి ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ చూస్తుంటారు కాబట్టి వాళ్ళే లేట్ అవుతుంది బయట నుంచి రావటం అని అంటే ఇట్లా ఉంటాయి సార్. వీటన్నిటిలో ప్రామినెంట్గా చేసేది మాత్రం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండి, దేవుడు ఆయన, బసవతారకం బ్లడ్ బ్యాంక్ అండి, అండ్ ఉస్మానియా గాంధీ, నిమ్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, వీళ్ళు బాగా చేస్తారు సార్. గవర్నమెంట్లో కూడా ఈ పర్టికులర్ అంటే ఈవెన్ నల్గొండ టౌన్లో నల్గొండ మెడికల్ కాలేజ్ ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్గా ఉండేది, దాంట్లో ఉన్న స్టాఫ్ రెడ్ క్రాస్ అండి. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక మేజర్ కంట్రిబ్యూషన్ రెడ్ క్రాస్ అండి మనకి. సో అంటే ఇందులో మళ్ళీ వెరైటీస్ కూడా అంటారు కదా, మనకు బ్లడ్ అంటే ఫుల్ బ్లడ్ కాకుండా మళ్ళీ కాంపోనెంట్స్ కూడా డివైడ్ చేస్తారు, కాంపోనెంట్స్ ఉంటాయి. సో దాని గురించి అంటే ఇప్పుడు మనకేంటంటే మనం కామన్గా ఆలోచించిందంటే బ్లడ్ అనగానే ఒక హోల్ బ్లడ్ అనుకుంటాం సార్. అంటే మనం వెళ్తాము ఒక 5 నిమిషాలు బ్లడ్ ఇస్తాము, ఒక 350 ml బ్లడ్ ఇస్తాం అనుకుంటాం సార్. అదొక్కటే కాదు సార్, ఇప్పుడు డెంగ్యూ పాజిటివ్ ఉందండి, ఆ పేషెంట్కి ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. సో వాళ్ళకి ప్లేట్లెట్ ఎక్కేయాలంటే ఈ రక్తంలోనే ఒక రకమైన కణాలు సపరేట్, అదొక కాంపోనెంట్ అండి. అలానే డెలివరీ ఎనిమియా ఉంటుంది, ఎనిమియా కేసెస్కి వాళ్ళకి ఓన్లీ ఆర్బీసీ కావాలి సార్, రెడ్ బ్లడ్ సెల్సే కావాలి. ప్లాస్మా కూడా ఎక్కిస్తే ఓవర్లోడ్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఆర్బీసీ డివైడ్ చేయాలి సార్. అలానే వైట్ బ్లడ్ సెల్స్ అండి, క్యాన్సర్ పేషెంట్స్లో కొంతమందికి కొన్ని రకాల వాళ్ళకి వైట్ బ్లడ్ సెల్స్ కావాలి. అలానే పర్టికులర్ కాంపోనెంట్స్ ఉంటాయి. మొత్తం దాదాపు మనకి బ్లడ్ లో కూడా 22 కాంపోనెంట్స్ ఉంటాయి, 22 కాంపోనెంట్స్. ఈ 22లో మనం మామూలుగా ఆలోచించేది హోల్ బ్లడ్ ఒకటే, ప్లేట్లెట్స్ ఒకటి, డబ్ల్యూబీసీ ఒకటి, ఆర్బీసీ ఒకటి. ఇది కాకుండా ఆల్బుమిన్ అని ఇంకా రకరకాల కాంపోనెంట్స్. వీటన్నిటిలో ఎక్కువ కాంపోనెంట్ కలెక్ట్ చేసే విధంగా ఉన్నది మనకి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండి. అండ్ తర్వాత బసవతారకం బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్, అలానే గాంధీ, ఉస్మానియా అండ్ నిమ్స్ హాస్పిటల్. అంటే ఎన్ని కాంపోనెంట్స్ దొరుకుతాయి మనకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో? అరౌండ్ 14 కాంపోనెంట్స్ దొరుకుతాయి సార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో. సో ఓవరాల్ గా ఇండియాలో చూసినప్పుడు ది బెస్ట్ బ్లడ్ బ్యాంక్ కల్కటా అండి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కల్కటా. అది ఒక పెద్ద దేవాలయం అండి. ఒక డోనర్, ఇప్పుడు నేనే వెళ్ళే బ్లడ్ ఇచ్చినప్పుడు నా బ్లడ్ లోపల ఇప్పుడు నేను 350 ml ఇచ్చాను సార్, దాంట్లో కూడా హిమోగ్లోబిన్ ఒకటే కాకుండా ఈ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. ఇవి ఉండటం వల్ల ఇవన్నీ అవసరం లేని కూడా వెళ్తాయి పేషెంట్కి. అలాంటి ఇవన్నీ సపరేట్ చేసినప్పుడు ఎంతో మందికి ఉపయోగపడతాయి. అందుకనే ఒక బ్లడ్ డొనేషన్ నలుగురిని సేవ్ చేయొచ్చు అంటున్నారు. ఎలా సేవ్ చేయొచ్చు నలుగురు అంటే రెడ్ బ్లడ్ సెల్ ఒకటి, ప్లాస్మా ఒకటి, ప్లేట్లెట్స్ ఒకటి, డబ్ల్యూబీసీ ఒకటి, ఇట్లా కాంపోనెంట్గా డివైడ్ చేస్తే ఒక బ్లడే నలుగురికి ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి చిన్న కొంచెం మేజర్ సర్జరీస్ అప్పుడు కానీ, యాక్సిడెంట్స్ అప్పుడు కానీ మనకి బ్లడ్ క్లాట్ అవ్వాలండి. అక్కడ క్లాట్ అవ్వకుండా లీక్ అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు క్లాట్ అయ్యే విధంగా ఫ్యాక్టర్స్ కావాలంటే ఒక్కొక్క ఇంజెక్షన్ 40,000 అండి. కానీ ఈ ఫ్రెష్ బ్లడ్లో నుంచి తీసిన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అయితే 10 నిమిషాల్లో క్లాట్ అయిపోతాయి. అండ్ ఆల్మోస్ట్ 100 రూపీస్ ఎంత ఉంటుంది అంతే. 40,000 బదులుగా ఫ్రెష్ బ్లడ్తో మనం క్లాటింగ్ని ప్రివెంట్ చేయొచ్చు అండి, సారీ అక్కడ బ్లీడింగ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇది డాక్టర్స్ సర్జన్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేది.